హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు నేను ఈ వీడియోలో చాలామంది ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం మాకు బయట టెస్ట్లన్నీ చేశారు, అన్నీ నార్మల్గా ఉన్నాయన్నారు, సో మాకు ప్రాబ్లం ఏంటి, ఎందుకు మేము కన్సీవ్ అవ్వడం లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో దీనికి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, మీరు రొటీన్ బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటారు. చాలామంది ఏంటంటే జస్ట్ హిమోగ్లోబిన్ ఎలా ఉంది, థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇలా చెక్ చేసుకొని ఉంటారు. జస్ట్ ఏదో ఒక స్కాన్ తీసుకుంటారనమాట. సో అందులో ఏంటంటే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. సో అందులో జస్ట్ ఫైబ్రాయిడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా యూట్రస్లో ఉన్నాయా లేదా అని జస్ట్ మీకు జనరల్గా చెక్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్ విషయానికి వస్తే, మీకు ఇన్ఫర్టిలిటీకి రిలేటెడ్ అంటే మెయిన్గా ఏంటంటే ఎగ్ కౌంట్ ఎలా ఉంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఎగ్ కౌంట్ ఎలా ఉంది, నెక్స్ట్ మీకు ఎగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ ఉన్నప్పుడు మీకు ఎగ్ అనేది డామినెంట్ ఫాలికల్ అనేది ఉండాలి. సో దానికి రిలేటెడ్గా యుటరస్లో లైనింగ్ కూడా పెరుగుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో ఇవి రెండు కరెక్ట్గా ఉన్నప్పుడే మీకు స్కాన్ నార్మల్ అని యూజువల్గా చెప్పచ్చు. సో జనరల్గా స్కాన్ నార్మల్ అంటే దాంట్లో కూడా మీరు పర్టికులర్గా ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ మీకు యుట్రస్లో ఫైబ్రాయిడ్స్ కానీ అడినోమయోసిస్ కానీ రిమైనింగ్ ఏవి లేనంత మాత్రాన నార్మల్ అని చెప్పక్కర్లేదు. సో ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు డీటెయిల్డ్గా మీకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక అల్ట్రాసౌండ్లో మెయిన్గా ఇన్ఫర్టిలిటీకి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఏ డే ఆఫ్ ద సైకిల్ స్కాన్ చేయించుకుంటున్నారు, సో అప్పుడు అంటే అది ఓవ్యులేషన్ స్కాన్ ఆర్ మీరు డే టు స్కాన్ చేయించుకుంటున్నారా ఆర్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేస్తున్నారా అంటే దానికి రిలేటెడ్గా మీకు యుటరస్లో ఎండోమెట్రియంలో లైనింగ్ పెరుగుతుందా లేదా కరస్పాండింగ్గా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓవరీలో అంతా నార్మల్గానే ఉంది, యుటరస్లో నార్మల్గా ఉంది అంటే, బట్ స్టిల్ మీకు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక డే 10 ఆర్ డే 11 అనుకోండి, ఆ సైకిల్లో మీకు ఎగ్ పెరగలేదంటే అండ్ ఎండోమెట్రియల్ గ్రోత్ లేకపోతే దట్ ఈస్ అబ్నార్మల్, అది నార్మల్ కాదు. అండ్ సో ఇది ఆడవాళ్ళ విషయానికి వస్తే, సో కంప్లీట్గా మీకు ఎగ్ కౌంట్ ఎంత ఉంది, అందులో మీరు ట్రాకింగ్ చేస్తుంటే ఫాలిక్యులర్ స్కాన్లో డామినెంట్ ఫాలికల్ ఉందా లేదా, దానికి కరస్పాండింగ్ యుట్రస్లో లైనింగ్ ఉందా లేదా, ఈ పాయింట్స్ అనేవి మెయిన్గా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మేల్ విషయానికి వస్తే జస్ట్ కొంతమంది ఏంటంటే జస్ట్ కౌంట్ చేయడము, మొటైల్ స్పర్మ్స్ కూడా కొంచెం కరెక్ట్గా ఇవ్వరు. అండ్ మార్ఫాలజీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పారామీటర్స్ అన్ని మీరు కరెక్ట్గా చూసుకుంటే అప్పుడు కూడా అంటే సెమెన్ అనాలిసిస్ అనే దానికి కూడా ఒక స్టాండర్డైజేషన్ అని ఉంటుంది. అది మీరు కరెక్ట్గా చేయించుకున్నప్పుడే అంటే దానికి ఒక ఆబ్స్టెన్స్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కరెక్ట్గా మనకి ప్రోటోకాల్ వైజ్ చేయించుకున్నప్పుడే మీకు అది కరెక్టా లేదా అని చెప్పగలం. సో ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ చేయించుకున్నప్పటికీ మీకు స్టిల్ దెర్ ఈస్ ఎ క్వశ్చన్ అనమాట, అంటే ఇంకా ఎందుకు పిల్లలు కలగట్లేదు అంటే, సో యూజువల్గా మనకి ఈ ట్రీట్మెంట్స్లో కానీ ఈ నార్మల్గా మనం చేసే వాటిల్లో కానీ మీరు కన్సీవ్ అయినా కూడా సక్సెస్ రేట్ ఓన్లీ 10 to 15% ఉంటుంది. సో మనకు ఓన్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మాత్రమే మీ ఎగ్స్ క్వాలిటీ ఎలా ఉంది, సో ఇటువంటి క్వాలిటీ ఇష్యూస్ అనేది మనకి చిన్న చిన్న ట్రీట్మెంట్స్లో తెలిసే అవకాశం తక్కువగా ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ట్యాబ్లెట్స్ వాడేసి వచ్చి ఓవ్యులేషన్ ఇండక్షన్కి ట్యాబ్లెట్ వాడేసి వస్తుంటారు అండ్ ఐఓఐ ట్రీట్మెంట్స్ చేయించుకొని మాకు ఎందుకు సక్సెస్ రావడం లేదు అనుకుంటుంటారు. సో మెయిన్గా ఇటువంటి విషయాలన్నీ మనకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోనే కొంచెం డీటెయిల్డ్గా తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.